275 అన్నా క్యాంటీన్లు పనిచేస్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు జేజేఎం మీరు ఒకసారి జేజేఎం మీరు వర్కౌట్ చేసి కార్పొరేషన్ కూడా బారో చేయండి. డబ్బులు సమస్య కాదు, మన డబ్బులు ఇచ్చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు డ్రా చేయండి. ఎట్టి పరిస్థితుల్లో టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం అయిపోవాలి. మళ్ళీ రెండోసారి వచ్చి మీరు ఇంకా లేదు చేయలేదు అవన్నీ కుదరవు. యూ గెట్ ఇట్ డన్. నేను చెప్పాను మన వాళ్ళకి ఇస్తున్నారు, అది కార్పొరేషన్ నుంచి బారో చేయండి. అది మన ఇవాళ పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆన్ గోయింగ్ స్కీమ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి ఇన్ టైం. దానిపై నెగోషియేట్ చేస్తాం. కట్ ఆల్ కలెక్టర్స్ జేజేఎం ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ బిఫోర్ టైం, బిఫోర్ డెడ్ లైన్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు మీరు చూసిన దాంట్లో మీరు చూసినప్పుడు ఇది డబ్బులు రాలేదని నెపం ఎవ్వరు చెప్పేదానికి వీలు లేదు. ఓన్లీ ఎవరో అడ్డం పడకుండా చేయడం, ల్యాండ్ ఎక్విజిషన్ క్లియర్ చేయడం, మీరు సూపర్వైజ్ చేసి కంప్లీట్ చేయించడం. దిస్ విల్ బి ఎ బిగ్ అసెట్ ఫర్ ది స్టేట్. ఫస్ట్ టైం నేను ఇవన్నీ కూడా ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చాం. కాబట్టి దయచేసి దీన్ని చేయాల్సిందిగా నేను కోరుతూ ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. ఒక 10 నిమిషాలు. కలెక్టర్ ఏలూరు సార్, నమస్కారం సార్. సార్ మా జిల్లాలో అంతా కేటగిరీ సి రోడ్స్ సార్ 545 కిలోమీటర్స్ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా తమరికి రిప్రజెంట్ చేశాను సార్. సో అన్ని కేటగిరీ సి రోడ్స్ కాబట్టి పార్ట్ హోల్ వల్ల కూడా ఎక్కువ మాకు ఉపయోగం లేదు సార్. మనం కొన్ని రోడ్స్ రిపేర్ చేయగలము. మేజర్ విలేజ్ కనెక్టివిటీ అంతా ఎన్ఆర్జీఎస్లో చేసాము సార్. మనం 180 కిలోమీటర్స్ దాకా చేసాము. నాకు మేజర్ రోడ్ ఏలూరు టు జంగారెడ్డిగూడెం రోడ్ సార్, చాలా పబ్లిక్ డిసాటిస్ఫాక్షన్ ఉంటాయి. அதுக்கு 3 crores పెండింగ్ పేమెంట్ ఉన్నాయి కాబట్టి కాంట్రాక్టర్ ముందుకు రావట్లేదు సార్. ఎంతో 10-20% రిలీజ్ చేస్తే కూడా ఆ వర్క్ ఇవ్వండి అమ్మా. మీరు ఇమ్మీడియట్గా అవసరమైతే కొంత బారో చేసి పెండింగ్ బిల్స్ అన్ని పే చేసేసి యూ కంప్లీట్ ఇట్. ఫైనాన్స్ కాదు, బీ క్లియర్. ఫైనాన్స్ యూ వర్క్. మీ కార్పొరేషన్ నుంచి, లాజిస్టిక్స్ కార్పొరేషన్ నుంచి ఐఎమ్ గివింగ్ క్లియరెన్స్ ఫర్ బారోయింగ్. ఓకే సార్. యూ మొబిలైజ్ ఆల్ అసెట్స్ పెట్టండి దాంట్లో. మీకు రెవెన్యూ జనరేషన్ మోడల్స్ విల్ క్రియేట్. ఈ రోడ్స్ కూడా అది పెట్టండి. థ్యాంక్ యూ సార్. సార్ కాకినాడ సార్. సార్ ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ఒకటి ఉంది సార్, మనకి ఆల్మోస్ట్ 80% వర్క్ కూడా అయిపోయింది సార్. సైసెఫ్ అని బెంగళూరులో ఉన్న ఏజెన్సీ మనకి డిజైన్ ఇస్తుంది సార్. ఆ 4 ఫిషింగ్ హార్బర్స్ ఫేజ్ 1లో తీసుకున్న వాటికి సైసెఫ్ ఇచ్చింది సార్. ఐఐటి మెడ్రాస్ ఇంకొక వేరే డిజైన్ ఇస్తే అది కాంట్రాక్టర్ ఎగ్జిక్యూట్ చేశాడు సార్. మనం అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ ఆ వేవ్ యాక్టివిటీ తగ్గట్లేదు సార్ అక్కడ. అంటే ప్రతిసారి వేవ్ వచ్చినప్పుడల్లా మళ్ళీ బోట్ పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ హానరబుల్ మినిస్టర్ గారు విజిట్ చేసినప్పుడు కూడా ఫిషర్మెన్ దే రిప్రజెంటెడ్ సార్. సో ఇది మళ్ళీ రీడిజైన్ చేయించడము, లేకపోతే మళ్ళీ కొంచెం అంటే ఆ కాంట్రాక్ట్ సప్లిమెంటరీ అగ్రిమెంట్ ఏమైనా చేసుకొని మళ్ళీ వర్క్ చేయించాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ 300 కోట్లు పెట్టి అది ఉపయోగం ఉండట్లేదు సార్. కృష్ణబాబు, ఇలాంటివన్నీ డీఫంక్ట్ చాలా తప్పులు చేసినట్టున్నాయి, కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. యూ టేక్ ఇట్ అప్, విల్ కరెక్ట్ ఇట్. సార్ ఇది 3 కోట్ల దగ్గర పెద్దవి కట్టింది ఒక యాంగిల్, కట్టినట్టే కూడా మీనింగ్ లేకుండా ఇది వైబిలిటీ కంటే కూడా ఫీజిబిలిటీ లేకుండా కట్టారు. డిజైన్ తప్పు కూడా జరిగినాయి సార్. అక్కడ పోయి చూసి వచ్చినప్పుడు అదే అది కూడా జరిగాయి. అందుకే మీరు విజిట్ చేసాం సార్. సార్ అది కూర్చొని వర్కౌట్ చేయండి, విల్ కరెక్ట్ ఇట్. అది ఒక ఉప్పాడే కాదు సార్. సార్ ఎఫ్డిఆర్ సార్ అన్ని అలాగే ఉన్నాయి సార్. అది ఎన్డీబీ వర్క్స్ అని, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వర్క్స్ అని కాకినాడలో 6 వర్క్స్ ఉన్నాయి సార్. 13 కోట్లు పెండింగ్, లైక్ అది పెండింగ్ ఉండి 2021 నుంచి పెండింగ్ ఉన్నాయి సార్ వర్క్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఐ థింక్ డబ్బులు ఇచ్చాము, ఒకవేళ ప్రాబ్లం ఉంటే మీరు ఫైనాన్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఆ డబ్బులు రిలీజ్ చేసి అవి కంప్లీట్ చేసి చూడండి సార్. కోనసీమ సార్, గ్లోబల్ ఏజెన్సీస్ ఇవన్నీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఏమన్నాయో అవన్నీ వర్కౌట్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కార్పొరేషన్ క్రియేట్ చేసి అందులో నుంచి ఇచ్చేసి మళ్ళీ కాబట్టి బాగా అడ్జస్ట్ చేసుకోండి మీరు. డిపార్ట్మెంట్ నుంచి రీఎంబర్స్మెంట్. కోనసీమ సార్. సార్ జొన్నాడ దగ్గర we have ఫ్లైఓవర్ సార్. బేసికలీ అది ఆల్మోస్ట్ 3 years నుంచి సృష్టి అనే ఒక ఏజెన్సీకి ఇచ్చారు సార్, ఒక 4 to 5 ఫ్లైఓవర్స్. అందులో మోరంపూడి ఒకటి వర్కౌట్ చేశారు సార్. బట్ ఈ జొన్నాడ ఆల్మోస్ట్ 2-3 years నుంచి ఇట్స్ లైక్ ఐడల్ సార్. సో ఆ కనెక్టివిటీ ఫ్రమ్ రాజమండ్రి టు రావులపాలెం అండ్ అక్కడి నుంచి టు తాడేపల్లి కూడా మా రోడ్ అంతా కూడా ఎస్ టు road HI sir. Sir, the contractor is not performing sir. Therefore, we have issued cure period notice also. And I have invited bids, even received and under evaluation, sir, for taking up the work at the risk and cost of the contractor, sir. In the meantime, last week it was reviewed by member headquarters, sir. He has given a last chance to the contractor to improve the performance. And if they are not improving the performance within 1 or 2 week time, sir,
we are going to terminate the contract and then. Maximum 2 weeks. Yes, sir. Yes, sir. Then terminate. Yes, sir. Call other Yes, sir. tender. How much time you are going to complete? Then 3 months time, sir, procurement, and again to start the work, it will take 2-3 more months time, sir. Then 1.5 years. No. Sir. That is the biggest problem. Yes, sir. Yes. Again, you are taking 2 years time. So this was discussed during when our minister has come, sir. You were also there in the review meeting, sir. It was raised by Honorable MP Purandasri ma'am, sir. So we have taken strict action, sir. You follow it up. Maximum 2 years time, we will complete it. సార్ 2 issues ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ సార్. ఒకటి సార్, మనకు 6,000 acres ఆఫ్ ల్యాండ్, సాల్ట్ ల్యాండ్ ఒకటి ఉంది సార్. ఆ ల్యాండ్కి దెర్ ఆర్ 2 issues సార్. ఒకటి కోర్టులో స్టే ఉంది సార్, ఫర్ విచ్ వీ హ్యావ్ ఇంట్రెస్టెడ్ ద కేస్ టు ఏజీ సార్. సెకండ్ థింగ్ ఈస్, దో ద ల్యాండ్ వాస్ డీ రిజర్వ్ ఫ్రమ్ ఫారెస్ట్ వే బ్యాక్ ఇన్ 1960 సార్, యాజ్ పర్ అ గవర్నమెంట్ జివో. స్టిల్ కొంచెం కన్ఫ్యూషన్ ఉంది సార్ ఫారెస్ట్కి మళ్ళీ రెవెన్యూ మధ్యలో. దట్ వన్ హై లెవెల్ మీటింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ రిక్వైర్డ్ సార్. సిఎస్ గారు ఒక మీటింగ్ పెట్టుకుని క్లియర్ చేయండి ఫారెస్ట్ వరకు. ఆ ల్యాండ్ కోర్టులో ఉండేది యువరాజ్ మీరు టేకప్ చేసుకొని క్లియర్ చేయించండి. సార్ సార్ సెకండ్ ఇష్యూ సార్, మచిలీపట్నం టౌన్లో డ్రైనేజీకి సంబంధించి సార్ సగంలో డ్రైనేజెస్ మిగిలిపోయింది సార్. ఒక ఎక్సర్సైజ్ చేసి 122 గ్యాప్స్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సార్. అది ఆల్రెడీ అమృత్ 1లో ఉన్న సేవింగ్స్లోనే 13 crores ఇస్తే సార్, ఆల్రెడీ వేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ షుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ ఇట్ టు యూసేజ్ సార్. ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ అనకపల్లి సార్, మల్టీ మోడల్ లాజిస్టికల్ పార్క్ బై NHAI ప్రపోజల్ ఇప్పుడు దాకా కన్ఫర్మ్ కావట్లేదు సార్. అది ఒక ఇష్యూస్ విత్ చెప్పామా, చాలా సార్లు చెప్పాము. వాళ్ళు when are you going to complete? Sir, DPR consultant bids is being, we are going to receive on 25th September, sir. And How much time we will close the tender and award and complete? sir, maybe 7-8 months time for closing the tender, sir, and then 2 years or 2.5 years time for completion, sir. Sir, Yuvraj here, sir. I am asking months, you are saying years. Krishnababu, follow it up. We'll follow, sir. You come back review, we'll and I- tell very yes, sir. clearly note down. ఎస్ సార్, ఇంతకు ముందు ఐడెంటిఫై చేసిన ల్యాండ్ ఇట్ ఇస్ నాట్ సూటబుల్ సార్. అది మేము కూడా చూసాము. మళ్ళీ కొత్తగా ఐడెంటిఫై చేసినట్టున్నారు. విల్ జస్ట్ ఫాలో ఇట్. ఆ ల్యాండ్ అయితే కనుక ఐ హావ్ సీన్ 3 years బ్యాక్ ఇట్ సెల్ఫ్. You go there and then complete it. So, Now NHAI you are team doing the job. visited sir. Sir, NHAI team has already visited, sir, and they are agreed to this land, sir. Now they are agreed, sir, and they are giving confirming letter also Now within it is 2-3 days, feasible, sir. you go ahead. ఓకే సార్. Procedure problem. సార్ శ్రీకాకుళం సార్. శ్రీకాకుళం. సార్ బుడ్డగట్లపాలెం సార్, హెచ్ఎల్ఆ మండల్, హెచ్ఎల్ఆ కాన్స్టిట్యున్సీ సార్. ఫిషింగ్ హార్బర్ ఇంకా టెండర్ స్టేజ్కి పోలేదు సార్, అది రిక్వెస్ట్ సార్. సరే కేశవ, అది కూడా ఒకసారి తీసుకొని మాట్లాడదాం. ఏం చేయాలి? విల్ బ్రీఫ్ యూ సార్. అంటే ఇంకా 4 ఉన్నాయి. అవి వైబిలిటీ కాదని చెప్పి ఆపాము సార్ రేటు, వాళ్ళు ఇచ్చిన రేట్లు. ఒకసారి తీసుకొని మీరు వర్కౌట్ చేసిన చెప్పండి. ఏం ఎస్ చేయాలి? విల్ బ్రీఫ్ యూ. సార్ విశాఖపట్నం సార్, మార్నింగ్ రైజ్ చేశాను సార్ రిగార్డింగ్ జల్ జీవన్ మిషన్లో ఉన్న హౌసింగ్ కాలనీస్ లేఅవుట్స్కి డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి సార్. శశిభూషణ్, Yes, sir. Yes, sir. కెన్ యూ గివ్ ఇట్ దిస్ విశాఖపట్నం ఏరియాలో ఏ స్కీమ్ ఉంది ఇప్పుడు? సార్ ఇప్పుడు రివాంప్డ్ డిపిఆర్లో సార్ విజయం కింద వీ హ్యావ్ ఇంక్లూడెడ్ ద రూరల్ ఏరియాలో ఉన్న కాలనీస్ ఇంక్లూడ్ చేశాము సార్. బట్ వాట్ కలెక్టర్ వైజాగ్ ఈస్ నౌ రెఫరింగ్ టు ఇస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ద అర్బన్ ఏరియా. దే హ్యావ్ టేకెన్ ద కాలనీ ఆర్ బిల్డ్ ద కాలనీ ఇన్ ద రూరల్ ఏరియా. సో వాళ్ళు పంచాయతీలకు వస్తున్నారా, మున్సిపల్ కార్పొరేషన్కి వస్తున్నారా? డ్యూరింగ్ లంచ్ టైమ్ ఐ చెక్ మీ ఇద్దరు కొట్టుకొని అసలు వాళ్ళకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేరు. నాకు కావాల్సిన మీ ఇద్దరిలో అమృతలో తీసుకుంటారా, జేజీఎంలో తీసుకుంటారా? దట్స్ ఆల్. ఎస్. సో Most of the colonies are rural. What I am asking, sir. Tomorrow can you integrate that areas into urban area Yes, corporation? sir. Yes, sir. Then Amrut they will complete it. అని చాలా దూరం ఉంది సార్, చాలా దూరం ఉంది సార్ కాలనీస్ అన్ని కూడా విశాఖపట్నంకి దాదాపు 20 kilometers అట్లా ఉంది. 20-30 kilometers కూడా ఆ ఏరియా అంతా డెవలప్ అయిపోతుంది కార్పొరేషన్. అయినా కూడా పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి సార్ అవి. సార్ కొన్ని లేఅవుట్స్ అనకాపల్లిలో ఉన్నాయి సార్, సభవరం మండలంలో కొన్ని ఉన్నాయి సార్, కొన్ని పర్వాడలో ఉన్నాయి సార్, కొన్ని అయితే పద్మనాభం దూరంగా ఉన్న. యూ డూ వన్ థింగ్, దగ్గరగా ఉంటే కలిసిపోతే అమృత్ తీసుకోండి, దూరంగా ఉంటే యూ ఇన్క్లూడ్ ఎంజాయ్ చేయండి. బోత్ ఆఫ్ యూ కెన్ సిట్ టుగెదర్ అండ్ దెన్ కంప్లీట్.
Fine, sir. We will go by the collector's. కలెక్టర్ రికమెండేషన్ మీరు ఇద్దరు గురించి వర్కౌట్ చేయండి. అనకాపల్లి, విశాఖపట్నం. ఓకే. అలాగే ఎలక్ట్రికల్ కూడా అవ్వలేదు సార్, ఇల్లు కట్టిన చోట కూడా. అప్పుడు వచ్చిన డిఫరెన్స్ ఉంది విశాఖపట్నం. నారాయణ గారు మీద టిట్కోనా ఏది? ఇదేది ఇది హౌసింగ్ ఏది? PMAY రూరల్ హౌసింగ్ బెనిఫిషియల్ లెడ్ కన్స్ట్రక్షన్ సార్. ఎన్టీఆర్ హౌసింగ్. దెన్ యు వర్క్ ఇట్ అవుట్ హౌ టు డు ఇట్, హౌ టు కంప్లీట్. ఓకే సార్. ఎన్టీఆర్ సార్ ఇక్కడ గంపలగూడెం మండలం సార్. ఇక్కడ కట్లేరు బ్రిడ్జ్ అని ఒకటి ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా అది యాక్చువల్లీ బ్రిడ్జ్ ఫస్టే కొట్టుకోపోయింది సార్. ప్రతిసారి కట్లేరు బ్రిడ్జ్ అని సార్ ఇక్కడ గంపలగూడెంలో వినుగడప దగ్గర ఉంది సార్. అది లాస్ట్ 5 years నుంచి కొట్టుకుపోయింది, ఏం జరగలేదు. ప్రతిసారి వర్షం వస్తే అది ఒక డిసాటిస్ఫాక్షన్ పాయింట్ అవుతుంది సార్. చిన్న వర్షం వచ్చినా ఒక అటువైపు నుంచి ఒక 5 villages కట్ ఆఫ్ అయిపోతుంటాయి సార్. అది ప్రపోజల్ R&B డిపార్ట్మెంట్లో ఉంది సార్. అది ఒక సపరేట్ కావాలి సార్. ఇంకొకటి ఏకొండూరులో సార్ మనకు కందులపాడు దగ్గర కూడా సేమ్ సార్. ఇది యాక్చువల్లీ బుడమూరు మీద ఉన్న బ్రిడ్జ్ 2022లో కొట్టుకుపోయింది సార్. అప్పుడు ఒక చిన్న కాజ్ వేశారు. చిన్న వర్షం వచ్చినా అది క్రాస్ అవుతుంది. ప్రతిసారి దట్ బికమ్ వన్ ఆఫ్ ద ప్రెజర్ పాయింట్ సార్. ఇవి రెండు సపోర్ట్ కావాలి సార్. కృష్ణబాబు మీరు రాసుకొని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి సార్. నవ్యాన్ సార్. సార్ ఆన్ ఇమీడియట్ సపోర్ట్ సార్, కుందు పైన ఒక బ్రిడ్జ్ సార్ మనం 70% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయింది సార్. ఓల్డ్ బ్రిడ్జ్ అట్ ఎనీ టైం కొలాప్స్ అయిపోతుంది సార్. హెవీ వెహికల్ ట్రాఫిక్ త్రూ అయినా కూడా ఆల్టర్నేట్ రోడ్ లేదు సార్. ల్యాండ్ ఎక్విజిషన్కి ఒక 3 crore, పాత వర్క్కి ఒక 8 crore సార్ పెండింగ్ ఉంది సార్. స్టేట్ హైవే ఆర్ నేషనల్ హైవే? నో సార్, బ్రిడ్జ్ సార్. ఓన్లీ అదొకటే కుందు పైన బ్రిడ్జ్. ఎవరిది? SRBC వాటర్ రిసోర్సెస్ శ్రీశైలం రైట్. సీఎం గారు రూట్ చేసి చూసారు సార్. సీఎం గారు కూడా చూసారు. సాయి ప్రసాద్ గారు చేశారు. మరొక ఫౌండేషన్ చేశారు సార్ తమరే బై ఎలక్షన్ అప్పుడు. తమరు కూడా చేశారు సార్. సీఎస్ గారు చేశారు సార్. కడప సార్. సార్ తమరు GNSS phase 2 2027 కల్లా కంప్లీట్ చేయాలని డైరెక్షన్ ఇచ్చారు సార్. సో దానికి ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్ ఉంది సార్. పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి సార్. Contractor is ready sir. We will make the land complete. Land is also available sir. ఓకే. మీరు అది చూడండి, ల్యాండ్ ఎక్విజిషన్ కొంచెం డబ్బులు కావాలి, ఎట్ చేయాలని వర్కౌట్ చేద్దాం. మీరు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఈ 5-6 ప్రాజెక్ట్స్ ఏవైతే టార్గెట్ ఓరియంటెడో దానికి ఏమేమి ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేయండి. ల్యాండ్ ఎక్విజిషన్ అవన్నీ. వెస్ట్ గోదావరి సార్. వెస్ట్ గోదావరి సార్. భీమవరం టౌన్లో ఎనమల రోడ్ డ్రైన్ మీద 3 బ్రిడ్జెస్ కట్టారు సార్. అప్రోచెస్ అవ్వలేదు. లాస్ట్ 8 years 9 years నుంచి అట్లా ఆగిపోయి ఉన్నాయి సార్. అదొకటి రిక్వైర్మెంట్ ఉంది సార్ మాకు. అది అప్రోచెస్ కంప్లీట్ అయితే బ్రిడ్జ్ ఉపయోగంలోకి వస్తాయి. రెండోది నరసాపురంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఒకటి, అది మొన్న ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చారు సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అది కొంచెం పుష్ చేస్తే అక్కడ మా జిల్లా వాళ్ళకి కాకుండా తోడు నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది సార్. సేమ్ అది జొన్నాడ్ సెంటర్ కలెక్టర్ కోనసీమ చెప్పినట్టు మా దగ్గర కూడా తణుకు దగ్గర హైవే అది ప్రాజెక్ట్ ఆగిపోవడంతో ఫ్లైఓవర్స్ ఆగిపోవడంతో అక్కడ పక్కన రోడ్ అంతా పాడైపోయి చాలా ప్రాబ్లంగా ఉంది సార్. అది యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి అక్కడ. శ్రీ సిటీ 2500 acres phase 2 ఎక్స్పాన్షన్ సార్. అది ల్యాండ్ అక్విజిషన్ మీద లోకల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ కంటిన్యూస్ కోర్ట్ కేసెస్ సార్. హైకోర్టులో ఫైట్ చేస్తున్నాం. ఏజీ గారికి పర్సనల్ అప్రైజ్ చేశాను సార్. నా SLPs కూడా ఫైల్ చేస్తున్నారు సార్. అది చాలా ఛాలెంజింగ్ ఉంది సార్. LG మీద కూడా ఆల్రెడీ మనం ఫౌండేషన్ వేసింది కూడా కోర్ట్ కేసెస్ కంటిన్యూస్గా. యువరాజు నువ్వు తీసుకొని ఒకసారి మాట్లాడితే ఏజీని పిలిపించి నేను మాట్లాడతాను చెప్తాను సార్. మొన్న కూడా చెప్పారు ఆయన నాకు, కలెక్టర్. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నేను దుర్గేష్ మాట్లాడుతున్నాను. కొంతమంది ప్రొఫెషనల్ లిటిగెంట్స్ ఉన్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేయాలో మనం కూడా వాళ్ళు కాకుండా లిటిగేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో వీళ్ళు హ్యాండిల్. సార్ ఎవరండి? సార్ నమస్కారం. నేను దుర్గేష్ మాట్లాడుతున్నాను సార్. దుర్గేష్ సార్, ఇప్పుడు లాట్ ఆఫ్ ఈ రోడ్ వేస్, ఈ కనెక్టివిటీ బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది సార్ ఒక పక్కన. మరో పక్కన ఎన్నో తమను ఇచ్చినటువంటి ఈ ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చినటువంటి దానివల్ల అన్ని చోట్ల కూడా మనం ఒక సర్క్యూట్ మోడల్లో ప్రతి జిల్లాలో కూడా టూరిజం డెవలప్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు కొత్తగా కలెక్టర్లు అందరూ వచ్చారు కాబట్టి సార్ ఒక సబ్మిషన్ ఏంటంటే, కలెక్టర్లు వారి వారి జిల్లాలో
ఏదైతే ఈ కనెక్టివిటీ పెరుగుతుందో అదేవిధంగా మరో పక్కన మనం కండ్యూసివ్ పాలసీ తీసుకొచ్చామో ఈ రెండింటిని ఉపయోగించుకుని ప్రతి జిల్లాలో కూడా ఒక ఈ టూరిజం డెవలప్మెంట్కి ఒక సిస్టమ్ను డెవలప్ చేసుకుంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి మన టూరిజం డివిఎం కానీ ఆర్డీ కానీ కోఆపరేట్ చేస్తారు. వాళ్ళు మాట్లాడి ఒక ప్రపోజల్స్ తయారు చేస్తే మనం పీపీపీ మోడల్లో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది సార్. అది ఒక డైరెక్షన్ తమరు వారందరికీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇప్పుడు మీరందరూ కూడా కలెక్టర్స్ అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు నేషనల్ హైవేస్, అదే మాదిరిగా రైల్వే, ఇంకొక పక్క స్టేట్ హైవేస్, లాజిస్టిక్స్, ఇన్లాండ్ వాటర్వేస్, వీఆర్ మూవింగ్ ఇన్ దట్ డైరెక్షన్. ఈవెన్ స్టేట్ హైవేస్ అన్ని కంప్లీట్ చేసి వాటర్లో జేజేఎం, అర్బన్ ఏరియాలో అమృత్, ఇవన్నీ కూడా ఎట్లా చేయాలనో లాజికల్గా తీసుకుపోవడం కోసం వేరియస్ రిసోర్సెస్ అని తీసుకొని ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడంతా కూడా పీపీపీ మోడల్కి వెళ్తున్నాం. పీపీపీ మోడల్లో కూడా గ్యాప్ వస్తే వైబిలిటీ ఫండింగ్కి వెళ్తున్నాం, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ల్యాండ్ వీలైనంత వరకు మీరు మొబిలైజ్ చేసుకొని టూరిజం ప్రాజెక్ట్స్ కూడా సర్క్యూట్స్ అన్ని మీరు డెవలప్ చేస్తే ఎకనామిక్ యాక్టివిటీ టేక్ ఆఫ్ కావాలి. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చేది ఆర్నమెంట్లు కాదు, ఏదో డబ్బులుండి కాదు.